शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ప్రత్యేకంగా మహిళలకు, స్త్రీలకు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని గనుక మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కన్యారాశి సమక్షేత్రం అవుతుంది, బుధుని క్షేత్రం. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రం అవుతుంది. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే నీచ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వక్షేత్రం మూల త్రికోణం కూడాను. ఇక 26 నుండి మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. ఇది మిత్రక్షేత్రంలో ప్రవేశము. ఇక గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. అత్యంత శుభప్రదమైనటువంటి సంచారం ఇది. ఇక శుక్రుడు 2వ తారీఖు నుండి తులారాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇక శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, సమక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అందున వక్రించి సంచారం చేస్తున్నాడు మీనరాశి లోపల. రాహువు కుంభరాశిలో, ఇక కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ సంచారం యొక్క విశేషాన్ని గనక మనం చూసినట్టయితే, గురు భగవానుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు, బుధుడు స్వక్షేత్రము ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, కుజుడు మట్టుకు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహముల యొక్క సంచారంలో విశేషత ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ సెప్టెంబర్ మాసంలో గనక చూసినట్టయితే, సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానం ప్రతికూలం, అదేవిధంగా అష్టమ స్థానం కూడాను ప్రతికూలం. కుజుడు 5వ స్థానం, తదనంతరం 6వ స్థానంలోకి వస్తున్నాడు. 5వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 6వ స్థానంలో మంచి ఫలితాలను ఇస్తాడు. బుధుడు సప్తమ అష్టమ నవమ స్థానాలలో సంచారం, ఇది అనుకూలంగా ఉంటుంది. గురువు షష్ఠమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానంలో ప్రతికూలం, కేతువు సప్తమ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచారం చేస్తున్నాయి. ఈ 8 గ్రహాల యొక్క ఇండివిజువల్ ఫలితాలను స్థానాల దృష్ట్యా మనం చూసినట్టయితే, ముందుగా గురువు ప్రధానమైనటువంటి గ్రహము షష్ఠమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక ఉచ్చస్థితుడై ఉండడం మూలకంగా కొంత మనకు కలిసి వచ్చేటువంటి అంశం. అయితే షష్ఠమ స్థానం ప్రతికూలం గనక శ్రమతో కూడినటువంటి ఫలితాలు మీకు ఈ మాసంలో ఉండే అవకాశం ఉంది.
అంటే కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. మీరు కష్టపడితే 100% మీ యొక్క ఎఫర్ట్స్ను మీరు వినియోగించినట్టయితే ఒక 50% మీకు ఫలితం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫర్ట్స్ను పెంచండి. పెంచినట్టయితే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక శని ధనస్థానంలో సంచారం, తద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కానివ్వండి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. రాబడి మీకు అనుకూలంగా ఉండకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడము, ఖర్చులు మీరు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది, కానీ చేతిలో డబ్బు ఉండదు. అలాంటి స్థితిని ధనస్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీకు కల్పిస్తాడు. అయితే ఒక పాజిటివ్ కూడాను మీకు కల్పిస్తాడు. రాస్యాధిపతి ద్వితీయ స్థానం గనక మీ లోపల ఈ ఇబ్బందులు వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని ఒక స్థిరమైనటువంటి ఆలోచన, క్రమశిక్షణ అనేటువంటిది మీ లోపల ఇస్తాడు. అంటే క్రమశిక్షణకు ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. కాకపోతే రాహువు జన్మస్థానంలో ఉన్నాడు కనుక కొన్ని మార్పులు కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు, భయాందోళనకు గురయ్యేటువంటి సూచనలు కూడాను ఉన్నాయి. కేతు మూలకంగా సంబంధాలలో అపార్థాలు ఉంటాయి. ఎవరితోని మనం మాట్లాడినప్పటికీ భర్తతో కానివ్వండి, పిల్లలతో, కుటుంబ పెద్దలతో, వ్యాపారం ప్లేస్ లోపల క్లయింట్స్తో కానివ్వండి, మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైనటువంటి అపార్థాలు, మనం మాట్లాడిన దానికి విభిన్నంగా వాళ్ళు అర్థం చేసుకోవడం అనేటువంటిది జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇక సూర్యుడి మూలకంగా సప్తమం, అష్టమ స్థానాలలో ఉన్నాడు. కొన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. బుధుడు మట్టుకు అష్టమ స్థానం, సప్తమ స్థానం, భాగ్యస్థానం గనక కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శుక్రుడి మూలకంగా మీకు కలిసి వస్తుంది. కుజుడి మూలకంగా పిల్లల విషయంలో మీరు ఆందోళన పడకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. కేవలము భయము, ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావు కనుక వాళ్ళ విషయం లోపల, పిల్లల విషయంలో ముఖ్యంగా చదువు, సెటిల్మెంటు, వివాహాది కార్యక్రమాల విషయం లోపల అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సూచనలను తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత షష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి అంగారకుడి యొక్క అనుకూలత ఉంది, పైచేయి సాధిస్తారు. ఈ విధంగా ఇండివిజువల్గా ఆ గ్రహాల యొక్క స్థానాల మూలకంగా ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే సమిష్టిగా ఈ అన్ని గ్రహాల యొక్క నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు వర్క్ ప్లేస్లో కొంత పోటీతత్వం ఏర్పడుతుంది. పక్క ఉద్యోగస్తులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, కొంత పోటీతత్వం మీ లోపల ఏర్పడుతుంది. అంటే దానికి నిలబడి మీరు పనులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆదాయం మట్టుకు స్థిరంగానే ఉంటుంది, ఆరోగ్యము మెరుగుపడుతుంది. అయినప్పటికీ మీరు శ్రద్ధ వహించాలి. ఇక మహిళలకు విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయం ఈ సెప్టెంబర్ మాసం. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు, సమయస్ఫూర్తితో మెలుగుతారు, ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు, భర్త యొక్క సహకారము, పిల్లల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. పూర్వం తీసుకున్నటువంటి అప్పులను రిపే చేసేటువంటి సూచనలు కూడాను ఈ మాసంలో కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. పూర్వం నుండి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులకు కదలిక వస్తుంది. అనుకూలంగా మీకు తీర్పులు ఉంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కష్టం మట్టుకు తప్పదు, కష్టపడండి. ఈ మాసం మీకు బాగా అనుకూలిస్తుంది. ఈ విధంగా కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకు సెప్టెంబర్ మాసంలో గనక చూసినట్టయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు శ్రమించవలసి వస్తుంది, కానీ ఫలితాలు కూడాను ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము, అధిష్టాన దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, మూలమంత్రాలను జపించడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే
తప్పకుండా మనకు ఆ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి గురువు నిమిత్తమి అనంటే, ప్రథమంగా తల్లిదండ్రులను గౌరవించండి. ప్రతినిత్యం కూడాను లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కనుక వాళ్ళ యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. కనుక వాళ్ళను మీరు సేవించండి, వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలను కల్పించండి. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వారి యొక్క ఆశీస్సులు మీకు అనుగ్రహము లభిస్తుంది, గురువు మీకు అనుకూలిస్తాడు. ఇక మూలమంత్రం దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహము శనైశ్చరుడు. ఈ శనైశ్చరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి మీకు ధైర్యాన్ని కల్పిస్తాడు. మీ లోపల భయము ఆందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనైశ్చరుడి మూలకంగా మీకేంటంటే ప్రతి పని లోపల కూడాను ఆలస్యం, మీకు ఆ పనిపైన ఇంట్రెస్ట్ కోల్పోయేటట్టుగా మిమ్మల్ని శని చేస్తాడు. కనుక దాని నుంచి డీవియేట్ కాకుండా మీకు ఆంజనేయ స్వామి యొక్క మహిమ మూలకంగా, అనుగ్రహం మూలకంగా మీకు తప్పకుండా మళ్ళీ ఆ పని లోపల ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా మిమ్మల్ని చేస్తాడు. కనుక తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమత్ చాలీసా మీరు పారాయణం చేసుకోండి. ఇక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలిచినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతి పని లోపల కూడాను నిరాటంకంగా పనులు ముందుకు కొనసాగడం పైన మీకు ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుకూలత చాలా అవసరం గనక ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. అంతేకాకుండా మిగతా అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం కావడానికై రుద్రుణ్ణి పూజించండి. అంటే పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు పూజించినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి మీకు. అంటే శివాలయానికి వెళ్ళండి, పంచామృతాలతో అభిషేకం చేయండి, ఒక బిల్వదళం సమర్పించి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే మీకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను ఆ శివుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజం వస్తుంది, పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం మీకు పెరుగుతుంది. తద్వారా మనిషికి పనిపైన శ్రద్ధ కలిగినట్టయితే మనకు లాభం చేకూరుతుంది, విజయం కూడాను కలుగుతుంది. గనక పంచముఖ మహామృత్యుంజయుని కొలవండి, తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.